మేడారంని తలపించేలా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో సమ్మక్క సారళమ్మ మినీ జాతర వేడుక భక్తజనులతో కోలాహలంగా మారింది. బుధవారం సారళమ్మ, గురువారం సమ్మక్క గద్దెలపైకి చేరడంతో భారీగా భక్తులు చేరుకున్నారు. స్థానిక చిలకలగుట్ట నుంచి సమ్మక్కను పూజారులు సంప్రదాయ రీతిలో తీసుకువచ్చిన ఘట్టంలో వేలాదిగా పాల్గొన్న భక్తులతో ఇల్లందు కొత్తగూడెం రహదారి గద్దెల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. మొక్కులు చెల్లించుకుంటూ బంగారం సమర్పించుకుంటూ భక్తులు తన్మయత్వం పొందారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
వాలంటీర్స్ దయచేసి తప్పనిసరి బస్సులు తొందరగా బయటపడుకోండి. సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి
అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా నిన్న 28వ తారీఖున సారలమ్మ 8:30 గంటలకు గద్దె మీదకి రావడం అనేది జరిగింది. గద్దె మీదకి వచ్చిన తర్వాత అమ్మవారి ఆశీస్సులు అందరూ భక్తులందరూ ఆశీస్సులు తీసుకున్నందుకు మా కమిటీ నుంచి వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ 29వ తారీఖు రోజు సాయంత్రం 4:30 గంటలకు అమ్మవారు వచ్చి గద్దె మీదకి వచ్చి ఉన్నది. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ మా కమిటీ నుంచి వాళ్లకు అభినందనలు తెలియజేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇట్లు బొజ్జేగూడెం ఆలయ కమిటీ. మరి బొజ్జేగూడెం గ్రామ పంచాయతీలో మరి సమ్మక్క సారలమ్మ జాతర 28, 29 తేదీల్లో జరిగినది. మరి 28వ తారీఖు మరి సారలమ్మ తల్లిని మరి డోలు చప్పులతోని మరి రాత్రి 8 టైంలో మరి గద్దెల మీదకి రావడం జరిగినది. మరి అదేవిధంగా ఈరోజు 29వ తారీఖున సమ్మక్క తల్లిని డోలు చప్పులతోని ఊరేగింపుతోని అందరం కలిసికట్టుగా మరి గద్దెల మీదకి రావడం జరిగింది. మరి ఇక్కడ వీచేసిన భక్తులందరికీ మా ఆలయ కమిటీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇది మేము మా ఒక్క కమిటీ నుంచి కాకుండా మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ 8 గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా మాకు ఇక్కడ సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా మా ఆలయ కమిటీ నుంచి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. సింగరేణి హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేశా. 10 years బ్యాక్ ఒకసారి అంటే డైరెక్ట్గా చదువుల దగ్గర లోపల ఉండి మాత్రమే చూశాను. ఈసారి నన్ను డైరెక్ట్గా ఇన్వైట్ చేశారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది అసలు ప్రోగ్రాము. నేను అనుకున్నా ఇంత సందడిగా ఉంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈరోజు మా వాలీబాల్ పిల్లలు నన్ను ఇన్వైట్ చేసేసి ఆ తల్లి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఇంత మంచి జాతరకు నేను ఎందుకు మిస్ అయ్యానా అని. కానీ ఈరోజు నాకు అనిపించింది ఈ జాతరను చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాతర కంటే కూడా ఇది ఏమి తక్కువ కాదు అని నాకు అనిపిస్తుంది. నిజంగా కూడా ఈ తల్లి మహత్యం ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఒక్క పోతు కానీ ఇంకా ఎలాంటి అపశక్తులు లేకుండా తల్లి చక్కటి దీవెనతో అందరినీ చక్కగా కాపాడుతుంది. అందువల్ల నెక్స్ట్ టైం తప్పకుండా నేను మా సతీ సమేతంగా వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మేము ఇప్పుడు రాబట్టి 10 సంవత్సరాల దగ్గర అవుతుంది. మాకు ఇక్కడికి వచ్చిన ప్రతి మొక్కు చెల్లిస్తా అంటే తీరుస్తుంది తల్లి, సత్యం చూపిస్తుంది. కాబట్టి మేము మళ్ళీ వస్తాను. మేడారం గోడలు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. తల్లి మహత్యం బాగా చూపిస్తుంది. బొజ్జాయిగూడెం అంటే పేరు పోయింది, బాగా సత్యం చూపిస్తుంది తల్లి. మన దేవతలు కదా, ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు, మనకందరికీ ఆరోగ్యాలు ఇస్తారు. అమ్మవారు అందరినీ కాపాడుకొస్తుంది. ఇప్పటి వరకైతే మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికీ వస్తూనే ఉంటాం. ఆడికి పోయినా మళ్ళీ ఇక్కడికి వస్తారు జనాలు. మేడారం పోయినా మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకొని పోతారు మళ్ళీ వచ్చి దగ్గరికి వచ్చి. మాకు అంత మంచిగా అనిపిస్తుంది. మేము ఇవాళ అనుకోకుండానే మళ్ళీ గబగబా వచ్చిన మంది ఉంటారని భయపడ్డాం, కానీ తల్లి మాకు అధ్యాయం ఇచ్చి మధ్య దర్శనం ఇచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు. మా చాలా ఆనందం వ్యక్తపరచలేకపోతున్నాం. అంత మహత్యం చూపిస్తుంది ఈ తల్లి. చాలా ఆనందంగా ఉందండి. అందరికీ నమస్కారాలు. సారలక్క జాతరకు విచ్చేసిన భక్తులందరికీ కృతజ్ఞతలు. నేను చిన్ననాటి నుంచి మా దాదల కాలం నుంచి నడుస్తున్న వనదేవతను కొలుచుకుంటూ వస్తున్నాము. అలాగే మా తాతల దాదుల కాలం నుంచి నడిచిన వనదేవతని అలాగే మేము కూడా కొలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ వస్తున్నాము. మా తెల్లం కుటుంబం నుంచి దాతగా మా తాతయ్య గారు, ముత్యాల గారు, నానమ్మ భద్రమ్మ గారు ఈ దాతలకి దేవతకి సేవలు చేసుకుంటూ వచ్చారు. అలాగే మేము కూడా ఆ కుటుంబంతో మేము కూడా సేవలు చేసుకుంటూ వస్తున్నాము. చాలా నైపుణ్యంగా భక్తితో పూజలు జరుపుకుంటూ వస్తున్నాము. మా చిన్ననాటి నుంచి చూస్తూ భక్తి కొలుచుకుంటూ వనదేవతను కొలుచుకుంటూ వస్తున్నాము. రామోత్సవాన్ని
గ్రామస్తులు